అమ్మ వనదేవుడు వణుకు పుట్టించేలాగా వర్షాన్ని కురిపిస్తూ ఉంటే వేడివేడిగా మసాలా వడలు తింటే బాగుంటుంది కదా ఈ టైంలో. సో అందుకనే ఆయిల్ ప్యాకెట్ లేదని ఇలా బ్లింకిట్ లో అయితే ఆర్డర్ పెట్టేశారు. ఇక వంటింట్లో చేరి విధ్వంసం సృష్టించేద్దాం వడల ప్రాసెస్ స్టార్ట్ చేసే పాటికి ఇక టక్కున ఒక కమెంట్ అయితే వచ్చింది. ఆయిల్ ఫుడ్ యూస్ చేస్తున్నారు, హెల్త్ అయితే పాడవుతుందక్క, ఆయిల్ లేకుండా మీరు వంట చేయలేరా అంటూ ఒక సిస్టర్ అయితే కమెంట్ చేశారు. సరే థ్యాంక్ యూ సో మచ్ మా మంచి కొరి ఇన్ని జాగ్రత్తలు చెప్తున్నందుకు. వారంలో 1-2 సార్లు ఇలా వడలో లేకపోతే పకోడీనో వేస్తూ ఉంటాను పిల్లల కోసం అలాగే మా వారి కోసం. ఆయిల్ లేకుండా రోజు తినే ఫుడ్ ఏమైనా ఉంటే కమెంట్ చేయండి. ఆయిల్ ఫుడ్ అయితే హెల్త్ కి మంచిది కాదని తెలిసినా కూడా ఆయిల్ అనేది యూస్ చేస్తూనే ఉంటాం ప్రతి కూరలో లేకపోతే పచ్చళ్ళలోనో. ఇలా మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు ఖచ్చితంగా అయితే చేస్తూనే ఉంటాం. అలా అని వాటర్ లో అయితే చేసేయలేం అన్నట్టు. నేను డీప్ ఫ్రై కి సంబంధించిన ఏ రెసిపీ చేసినా కూడా ఎప్పుడు కూడా ఆయిల్ అయితే అబ్జర్వ్ చేసుకో. ఆయిల్ అబ్జర్వ్ చేసుకుంది అంటే ఇక మావారు గాని పిల్లలు గాని అస్సలు తినరు. సరేలే గానీ ఏ మాట మాట వడలు మాత్రం అదిరిపోయినాయి. మీకు నచ్చితే చిన్న లైక్ ఇచ్చి కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళొచ్చు కదా. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఉంటాను, బాయ్ బాయ్.